హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. అందరూ పుట్లకెళ్ళి పాలు వేసుకొని వచ్చారా? ఓకే. వాళ్ళు కొన్ని ఏరియాల్లో కత్తితో కానీ కత్తిపేటతో కానీ కోసిన కూర తినరండి. పోపు కూడా ఇంట్లో పెట్టరు. అలాంటి వాళ్ళకి ఈజీగా నేను కొబ్బరి కూరతో కూర ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను పందిరి చిక్కుడు కూర చేస్తానండి. అందరికీ పందిరి చిక్కుడు కూర అంటే తెలుసు కదా, మీకు వెడల్పుగా ఉంటుంది. అది నార తీసి జీవరాశులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని చేతితోనే చిక్కుకొని పక్కన ఉంచుకోవాలండి. అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి మనం చిక్కుకున్న పందిరి చిక్కుడు ముక్కల్ని వేసుకొని తగినంత వాటర్ వేసుకొని ఉడుకుతుండగా ముందు రోజు పెట్టుకున్న పోపుని అందులో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని లాస్ట్లోని కొబ్బరి కూర జల్లుకొని సర్వ్ చేసుకుంటే కమ్మని పందిరి చిక్కుడు కొబ్బరి కూర రెడీ అండి. పోపు కూడాను చాలామంది పెట్టరండి. ముందు రోజు ఎంత కావాలనేది రెడీ చేసుకొని ఉంచుకుంటారు. కొబ్బరికాయ కూడా కోరుతామండి. ఎండు కొబ్బరి కూడా వేసుకోకూడదు, ఎందుకంటే కట్ చేసి ఉంటుంది కదా, మిక్సీ చేస్తారు కదా. అలా కాకుండా ఫ్రెష్గా కొబ్బరి కోరుకొని వేసుకుంటేనే ఇవాళ నాగుల చవితికి కోసిన కూర తినకుండా పోపు పెట్టకుండా తినచ్చు, మంచిది కూడా. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.